బ్రేకింగ్ చూస్తున్నాం. పశ్చిమ బెంగాల్లో మెడికో మర్డర్ ఘటనపై ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. కోల్కతాలోని ఆర్జీకర్ హాస్పిటల్ ఘటనను నిరసిస్తూ పలు రాష్ట్రాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు మెడికో మర్డర్ ఘటనపై కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆర్జీకర్ హాస్పిటల్లో ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సందీప్ ఘోష్ తన పోస్టుకు రిజైన్ చేశారు. అటు దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలు నిలిపివేసినట్లుగా ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. హాస్పిటల్స్ జూనియర్ డాక్టర్లకు భద్రతకు కేంద్రం ప్రోటోకాల్ రిలీజ్ చేయాలని ఫోర్డా డిమాండ్ చేసింది. అటు బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఫోర్డా స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 3 లక్షల మంది నిరసనల్లో పాల్గొన్నారు. ఆర్జీకర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్లో ఉండగా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య జరిగింది. దీంతో నిందితుల్ని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ డాక్టర్లు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా ఈ నేపథ్యంలోనే ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే సంజయ్ రాయ్ తల్లి మాలతి రాయ్ మాత్రం నా కొడుకు నిర్దోషి అని పోలీసుల ఒత్తిడితోనే చేయని తప్పును చేసినట్లుగా ఒప్పుకున్నాడని అన్నారు. అరెస్టు అనంతరం నిందితుడు సంజయ్ రాయ్ గురించి పోలీసులు నిందితుడి నివాసం ఉంటున్న ప్రాంతాన్ని, స్థానికులు, బంధువుల్ని ఆరా తీశారు. పోలీసుల విచారణలో నిందితుడికి 4 పెళ్లిళ్లయ్యాయని, దుష్ప్రవర్తన కారణంగానే 3 భార్యలు అతన్ని విడిచిపెట్టినట్లుగా తెలిపారు. 4వ భార్య గతేడాది క్యాన్సర్తో మరణించింది. నిందితుడు తాగిన మత్తులో తరచూ అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చేవాడని స్థానికులు చెప్పారు. మరోవైపు ట్రైనీ డాక్టర్ హత్యతో పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ని ఆ పదవి నుంచి తొలగిస్తూ పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చాలా కాలంగా ఆసుపత్రికి ఇన్ఛార్జిగా ఉన్న సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ వశిష్ఠాను తొలగించారు. అతని స్థానంలో ఆసుపత్రి డీన్ బుల్బుల్ ముఖోపాధ్యాయను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యులైన వారిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైద్యులు, వైద్య విద్యార్థులు కొనసాగుతున్న నిరసనల మధ్య ఈ నిర్ణయం తీసుకుంది. అత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ 4 పేజీల ప్రాథమిక పోస్టుమార్టం నివేదిక బయటకు వచ్చింది. ఆమె కళ్ళు, నోటి నుంచి బ్లీడింగ్ అయిందని, ముఖం, గోళ్లపై గాయాలతో పాటు కడుపు, ఎడమకాలు, మెడ, కుడి చేయి, పెదవులు, చేతి వేళ్లపై గాయాలయ్యాయని, ఆమె రహస్య అవయవాల నుంచి బ్లీడింగ్ అయినట్లుగా పోస్టుమార్టం నివేదికలో తెలిపింది. ఆర్జీకర్ రెసిడెంట్ డాక్టర్ల డిమాండ్లను 24 గంటల్లోగా నెరవేర్చి న్యాయం చేయాలని, లేకపోతే వారికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అల్టిమేటం జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఫోర్డా ప్రతినిధులు ఆదివారం ఈ మేరకు లేఖ రాశారు.